నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవుతుంది, రాజకీయాల చర్చ జరుగుతుంది అని చెప్పాను. అదే ఇప్పుడు జరుగుతుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వంపై హోంమంత్రి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని, ఆయన నక్సలైట్ సానుభూతిపరుడు అని హోంమంత్రి అమిత్ షా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి 2011 జూలైలో ఒక తీర్పు ఇచ్చారు. సల్వాజుడుం అనే ఒక సంస్థ ఛత్తీస్గఢ్లో బస్తరు, దంతెవాడ ఆ ప్రాంతాల్లో మహేంద్ర కర్మ అనే ఒక వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తోంది. ట్రైబల్ పిల్లలు అందులో రిక్రూట్ చేయబడుతున్నారు. వారికి ఆయుధాలు సమకూర్చి శిక్షణ ఇచ్చి అడవిలో వదిలేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి ఈ సల్వాజుడుం కార్యకర్తలు వెళ్ళి నక్సలైట్లని చంపేసి వస్తున్నారు. ఇది జరుగుతోంది. దీని మీద ఒక సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో కేసు వేస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి మొత్తం కేసు పూర్వపరాలన్నీ విన్న తర్వాత, ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఒక హింసాత్మకమైన సంఘం, ఇది కరెక్ట్ కాదు, దీన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పి తీర్పు ఇచ్చారు. వాస్తవానికి ఈ సల్వాజుడుం కార్యకర్తలు వాళ్ళని ఛత్తీస్గఢ్ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కొంతమేరకు ప్రోత్సహించింది. వాళ్ళకి సల్వాజుడుం కార్యకర్తలకు ఇచ్చిన ఆయుధాలు కూడా ఛత్తీస్గఢ్ పోలీసుల ఆయుధాలు, మందు పాత్రలు, ఇట్లాంటివన్నీ కూడా అవే. అందువల్ల అది నిరూపితమైంది. ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ శాఖ ఈ సల్వాజుడుం వెనక ఉన్నాయి అనేది నిరూపితమైంది. అందువల్ల జస్టిస్ సుదర్శన్ రెడ్డి వెంటనే దీన్ని సల్వాజుడుంని రద్దు చేయాలి అని 2011 జూలైలో ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఆధారంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే సల్వాజుడుం రద్దు చేయడం అంటే నక్సలైట్లను సపోర్ట్ చేయడమే అనేది అమిత్ షా అభిప్రాయం. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నారంటే, 48 పేజీల ఆ తీర్పుని అమిత్ షా చదివి ఉంటే బాగుండేది, చదవకుండా ఎవరో బ్రీఫ్ చేసిన దాన్ని ఆధారం చేసుకొని ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు అని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఒక 6 మన ఆంధ్రప్రదేశ్కి చెందిన జస్టిస్ చలమేశ్వర్తో సహా ఒక 6 అమిత్ షా వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా నక్సలిజాన్ని సపోర్ట్ చేయలేదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు కూడా నక్సలిజానికి అనుకూలం కాదు అని. దీని మీద మళ్ళీ అమిత్ షా అవే వ్యాఖ్యలు కంటిన్యూ చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఆరోగ్యకరమైంది. కోర్టులు, న్యాయమూర్తులు ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలి, ఏం చేస్తున్నారు అనే అంశంపై కూడా ఈ చర్చ కొంత ఫోకస్ పెడుతుంది. ఇలాంటి చర్చలు దేశంలో జరగాల్సిన అవసరం ఉంది. సరే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలైట్లకు అనుకూలమా కాదా, అసలు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు
ఎవరికి అనుకూలంగా పనిచేస్తుంటారు అనేది ప్రజలకు తెలిసిన విషయం. చాలా వరకు తెలుసు, చాలామంది ప్రజలకు తెలుసు అధికార పార్టీకి అనుకూలంగా. ఎందుకంటే అధికారంలో ఉండే పార్టీయే న్యాయమూర్తులకు పదవులు ఇస్తుంది. ట్రాన్స్ఫర్లు చేసినా లేకపోతే పదోన్నతులు కల్పించినా కూడా అధికారంలో ఉన్న పార్టీ రికమెండేషన్ల మేరకు భారత రాష్ట్రపతి ఆ నిర్ణయాలు తీసుకొని ఉత్తర్వులు ఇస్తారు. కాబట్టి దీంట్లో ప్రజలకు తెలియని అంశాలు అయితే ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇలాంటి చర్చలు జరగడాన్ని స్వాగతిస్తారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి, న్యాయమూర్తులు స్వతంత్రంగా పనిచేయాలి, న్యాయాన్యాయాలు జరగాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో సాక్ష్యాధారాలు మాత్రమే గెలుస్తాయి, న్యాయం గెలుస్తుందని చెప్పలేము. అలా ఉంది భారతదేశంలో న్యాయ వ్యవస్థ. సాక్ష్యాధారాలు ఉండే అన్నీ నిరూపించగలిగితే ఆ కేసు గెలుస్తారు. సాక్ష్యాధారాలు తప్ప న్యాయాన్యాయాలకు చోటు లేదు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. సో ఈ అభిప్రాయం ఒక రకంగా అమిత్ షా వ్యక్తం చేసినట్లే అధికారంలో ఉండి కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కానీ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కానీ, లేకపోతే ఇతర పార్టీల నాయకులు కానీ చర్చ చేయాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది భారతదేశంలో, న్యాయ వ్యవస్థ పనికి ఆధారం ఏంటి అనేది చెప్పగలగాలి. అది చెప్తారనే ఆశిద్దాం. ఆ మేరకే ఈ ఎన్నికలు, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు పనిచేస్తాయని ఆశిద్దాం.